మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు కపుల్ రితికా దారే, అల్తాఫ్ షేక్ అని చెప్పి ఇద్దరు కపుల్ ఈ బస్సులో ప్రయాణం చేస్తుండే. ఈ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో రితికా ప్రెగ్నెంట్ ఉండే, ఆమె ఫుల్ ప్రెగ్నెన్సీ ఉంది. సో బస్సులోనే ఆమెకు డెలివరీ అయింది. డెలివరీ అయినా సంతోషమే, కానీ ఆమెకు ఒక మగబిడ్డ కూడా జన్మించాడు. జన్మించిన తర్వాత ఈ అల్తాఫ్ అండ్ రితికా వీళ్ళిద్దరూ ఆ బాబు మాకొద్దని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ బాబుని ఒక వస్త్రంలో పెట్టి ఆ బస్సులోంచి బయటపడేశారు. ఈ సంఘటనని ఆ బస్సు డ్రైవర్ గమనించి అమ్మ ఏదో బయటపడేశారు ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు దానికి తప్పుడు సమాధానం చెప్పినా కూడా ఆయన ఆ బస్సును అక్కడ ఆపి ఆ స్థానికులు వాళ్ళందరూ కలిసి ఆ వస్త్రాన్ని అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆ పసికందు పాపం అప్పుడే పుట్టి ఆ కళ్ళు తెరిచి ఇంకా చూసిందో లేదో ఈ ప్రపంచాన్ని. ఆ పసికందు అప్పుడే ఆ పడేయడం వల్ల ఆమె తీవ్ర గాయాలు ఆ బాబుకు అయ్యి అక్కడికక్కడ ఆయన చనిపోయాడని చెప్పి ఆ పసికందు చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో రితికా, అల్తాఫ్ వీళ్ళిద్దరు పూణే నుంచి పర్బానికి ఇద్దరు ట్రావెల్ చేస్తుండే ఈ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బాబుని అలా పడేశారు. అసలు ఈ సంఘటన అసలు ఎందుకు చేశారు, మీరు ఇలా ఎందుకు చేశారని చెప్పి వాళ్ళని అడిగితే మేము పోషించలేము వీళ్ళిద్దరిని, మాకు ఆ స్తోమత లేదని చెప్పి రితికా, అల్తాఫ్ వీళ్ళిద్దరు చెప్పారు. పోషించలేని పరిస్థితి ఉన్నప్పుడు అసలు 1.5 year నుంచి వీళ్ళు పూణేలో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. వీళ్ళు ఒక సహజీవనం చేస్తున్నారు. అండ్ మన పేర్లను కూడా గమనిస్తే రితికా, అల్తాఫ్ ఒకరు హిందూ, ఒకరు ముస్లిం. ఇక్కడ నేనేదో రిలీజియన్ని తీసుకొచ్చి ఒక వివాదాన్ని సృష్టించాలని నేను ప్రయత్నం చేయట్లేదు, కానీ వీళ్ళిద్దరూ అన్య మతస్థులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. దానివల్ల వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని వీళ్ళు పెళ్లి చేసుకోలేదా అనే అనుకుంటున్నాను. పోలీసుల నిర్ధారణ అంటే వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు, అఫీషియల్గా వీళ్ళ పెళ్లికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని కూడా పోలీసులు తెలియపరుస్తున్నారు. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండా 1.5 year లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. దాని తర్వాత ఒకరోజు పూణే నుంచి పర్బానికి బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. స్లీపర్ బస్సులో ట్రావెల్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఆ బాబుని పోషించడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉందో లేదో అనేది మనం ఒకసారి తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్పాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు వీళ్ళ దగ్గర నిజంగా ఆ బాబుని పోషించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? అలాంటి సిచ్యువేషన్, అలాంటి ఫైనాన్షియల్ స్టేటస్లో వీళ్ళు ఉన్నారా? రైట్, మహారాష్ట్రలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఘటన జరిగింది. కదులుతున్న బస్సులోనే ఆడబిడ్డకు ఒక మహిళ జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును కిటికీ నుంచి కింద పడేయటంతో ఆ దెబ్బలు తాకడంతో వెంటనే ఆ పసికందు ప్రాణాలు కూడా వదిలినట్టు తెలుస్తుంది. ఈ ఘటన అనేది మహారాష్ట్రలో జరిగింది. పార్బనాన్ జిల్లాలో జరిగింది. ముఖ్యంగా వాళ్ళు పూణే నుంచి పార్బానికి స్లీపర్ కోచ్ లో వెళ్తున్నారు. అందులో భాగంగా ఆమెకు ఒక్కసారిగా పెయిన్స్ రావడం, అనంతరం తను ప్రసవించిన అనంతరం వెంటనే కాసేపటికి ఒక 10 నిమిషాల సమయంలోనే పుట్టినటువంటి పసికందును కిటికీ నుంచి బయటికి విసిరింది. వెంటనే ఆ పసికందు కూడా మరణించినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ గమనించినటువంటి ఎవరైతే పక్కనున్నటువంటి స్థానికులు ఉంటారో వెంటనే అక్కడ బస్సును ఆపి అనంతరం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకొని విచారించారు. మొదట్లో వాళ్ళు ఏం తెలియనట్టు కూడా నటించారు, కానీ తర్వాత బ్లడ్ మార్క్స్ కావచ్చు వీటినన్నింటినీ కూడా గమనించిన అనంతరం వెంటనే వాళ్ళు గుర్తించిన వాళ్ళు రితికా దేరే అండ్ అల్తాఫ్ షేక్ లీగలీ మ్యారీడా? శిల్ప, వీళ్ళిద్దరికి పెళ్లి అయిందా? వీళ్ళు మ్యారీడా ఏంటి? వాళ్ళు అయితే కూడా తెలుస్తుంది. దీన్ని పోలీసులు కూడా ఒకవైపు భార్య భర్తలు అనేందుకు కూడా ఆధారం లేవంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళని వాళ్ళు ఎంక్వైరీ చేసినా వారిద్దరు పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడ కూడా లేదు. వాళ్ళు కేవలం లివింగ్ టుగెదర్ లో ఉన్నాక ఇప్పుడు పసికందుకు జన్మనిచ్చారు. కానీ జన్మనిచ్చి ఎందుకు పసికందు కింద పడేశారు వాటిని పోలీసులు విచారించగా పోషించేంత స్తోమత లేదు, అందుకే కింద విసిరేసామన్నట్టు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. ఈ విధంగా పుట్టినటువంటి ఎంతో అల్లా ముద్దుగా చూసుకోవాల్సినటువంటి పాపను పసికందును
కింద పడేయటంతో, ఏదైతే స్లీపర్ బస్సు నుంచి కిటికీ నుంచి కింద వేయటంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి అక్కడ మొత్తం ఒక వస్త్రం ఏదైతే ఒక డ్రెస్ లో చుట్టి కిందకి వేశారు, కొంత ఏడ్పులు కావచ్చు ఇవన్నీ రావడంతో అక్కడ గమనించి చూసేసరికి పసికందు చూడడంతో వెంటనే అక్కడ పోలీసులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే స్పాట్ చేరుకొని విచారించారు. ఈ విషయం మొత్తం కూడా బయటకు వచ్చింది. ఈ విషయం చూడగానే మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి అని కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రస్తుతం రితికను వైద్యం కోసం ప్రస్తుతం అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు. ఇంకోవైపు ఆల్టర్నేట్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే విచారణలోకి తీసుకొని వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏంటి, ఎందుకంటే అక్కడ ఇద్దరు కూడా కొంచెం వేర్వేరుగా వాళ్ళకి సంబంధించినటువంటి వేరే స్టేట్స్ కూడా అని కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం కూడా ఇది మొత్తం మహారాష్ట్రలో జరిగినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళకి చెందినటువంటి కుటుంబ రైట్ శిల్ప, యా. సో మనం ఒకసారి డీటెయిల్స్లోకి మళ్ళీ వెళ్దాం. మహారాష్ట్రకు సంబంధించి పర్బానీ జిల్లాకి రితిక అండ్ అల్తాఫ్ షేక్ వీళ్ళిద్దరు ఒక స్లీపర్ బస్సులో టికెట్ బుక్ చేసుకొని వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తుండే. ఈ ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రెగ్నెన్సీ నొప్పులు రావడం వల్ల రితిక బర్త్లోనే డెలివరీ చేసింది. డెలివరీ అయ్యింది. డెలివరీ అయినప్పుడు వీళ్ళకి ఒక పండంటి మగ శిశువు వీళ్ళకి జన్మించాడు. జన్మించిన తర్వాత రితిక, అల్తాఫ్ ఇద్దరు మరి పెళ్లి చేసుకోకుండా లివిన్లో ఉన్న కారణంగా మరి ఆలోచించుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఆ మగ శిశువుని వీళ్ళు ఒక వస్త్రంలో పెట్టి ఆ రన్నింగ్ బస్సులో నుంచి ఆ కిటికీలోంచే బయటపడేశారు. ఈ పడేసిన సంఘటనని అక్కడున్న డ్రైవర్ గమనించాడు. బస్సులోంచి ఏదో పడేసినాడు. బస్సు ఆపి స్థానికులు వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ వస్త్రాన్ని తీసి చూస్తే అప్పటికే ఆ పసికందు ఆ గాయాలు పాలయ్యి అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. సో వెంటనే పోలీసులకు ఈ వార్తని ఇన్ఫామ్ చేసి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి పోలీసులని పిలిపించి దాని తర్వాత ఈ కేసు నమోదై ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో రితికా దారే, అల్తాఫ్ షేక్ వీళ్ళిద్దరూ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో పూణేలో ఒక ఏడాదిన్నర నుంచి పూణేలో ఉంటున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ పేర్లు చూస్తే కూడా అన్య మతస్థులకు సంబంధించిన వాళ్ళలాగా ఉన్నారు. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోక వీళ్ళు పెళ్లి చేసుకోలేదా ఏంటి తెలియదు. మరి ఈ ప్రేమ వల్ల వీళ్ళు ఈ శిశువుని కన్నారు, కానీ ఈ శిశువుని పోషించే స్తోమత లేదు. అమ్మాయి వయసు చూసుకుంటే కనుక 19 సంవత్సరాలు. సో అబ్బాయి కూడా సుమారుగా 19కి దగ్గరలోనే ఉండి ఉంటాడు. సో మరి వీళ్ళు ఏదన్నా ఉద్యోగం చేస్తున్నారా, చదువుకుంటున్నారా, ఇంకా కాలేజీలోనే ఉన్నారా ఏంటనేది మనకు తెలియాల్సింది. సో వీళ్ళు పోషించలేము అన్న ఉద్దేశంతో ఆ బాబుని వీళ్ళు అలా పడేశారు. ఇది చాలా దారుణం. ఒక పక్కన మనం చూసుకుంటే సిటీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఎలాంటి జాబ్ చేస్తున్నా ఇవాళ రేపు అందరూ ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ స్ట్రెస్ వల్ల అసలు ఎవరికి పిల్లలు కూడా పుట్టట్లేదు. కొంచెం లేట్ మ్యారేజెస్ కారణాలు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఇలాంటి కారణాలతో పిల్లలు పుట్టట్లేదు. ఇవాళ రేపు గవర్నమెంట్ హాస్పిటల్స్లో సపరేట్గా ఒక ఉయ్యాలని కూడా పెడుతున్నారు. ఆ ఉయ్యాలలో మీకు పిల్లలు ఇష్టం లేకపోతే, మీకు పెంచుకోవాలని మీకు ఇష్టం లేకపోతే ఈ ఉయ్యాలలో పెట్టండి, మేము చైల్డ్ కేర్ హోమ్స్కి పంపిస్తాము, అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా ఈ పిల్లలు పుట్టకుండా చాలామంది కపుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకొని కూడా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటిది ఏదైనా చేసుంటే బాగుండే. వీళ్ళు చాలా చిన్న వయసు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది, కానీ వీళ్ళు ఎవరిదన్నా సజెషన్ తీసుకొని ఆ బాబుని ఎవరికైనా ఇచ్చుంటే బాగుండేది. కానీ పాపం తెలియక వీళ్ళు ఈ ఒక రాంగ్ డెసిషన్ని తీసుకున్నారు. అది చాలా దారుణమైన డెసిషన్. అంటే ఒక ఇంట్లో చిన్న మనం వీధిలో మనం చూస్తే ఒక కుక్కని కూడా మనం ఒక రాయితో కొట్టడానికి కూడా ఒకసారి ఆలోచిస్తుంటాం. అలాంటిది తనకు పుట్టిన తన కొడుకునే ఆమె వస్త్రంలో పెట్టి రన్నింగ్ బస్సులోంచి పోనీ దిగిన తర్వాత ఎవరికైనా ఇచ్చినా ఎక్కడైనా పెట్టినా ఒక రకంగా బాగానే ఉండేది, కానీ రన్నింగ్ బస్సులోంచి తీసి అలా పడేయడం అనేది అసలు చాలా ఇది ఒక అంటే ఇంత స్టోన్ హార్టెడ్ అంటారు. అంటే మనస్సు బండరాయి చేసుకొని వాళ్ళు ఇలా చేశారు. అంత నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలనేది. సో అంత కిరాతకంగా వీళ్ళు చేయడం అనేది నాకు చాలా బాధను కలిగిస్తుంది. మీ అందరికీ ఏమనిపిస్తున్నది అనేది కూడా ఈ సంఘటన మీద మీరు స్పందించండి. మీరు కమెంట్ రూపంలో కింద తెలియపరచండి. అసలు ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఏం చేయాలి, సొసైటీలో మనందరం భాగంగా ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కమెంట్ రూపంలో తెలియపరచండి.